ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. భారత కమ్యూనిస్టు సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సయ్యద్ కరీముల్లా, మండల సహాయ కార్యదర్శి షేక్ కరీముల్లా, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి యార్లగడ్డ శివయ్య, ఏమినేని బసవయ్య, కామినేని శ్రీనివాసరావు, షేక్ జానీ, షేక్ బషీర్, ముంతాజ్, చింతా పద్మావతి, షేక్ జుబేదా, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నివేశన స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది. అట్లాగే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలుపరచాలని చెప్పి మా డిమాండ్లో పెట్టాం. ఎన్నికలకు ముందు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఇంతవరకు ఎటువంటి హామీలు కూడా అమలుపరచలేదు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, సిపిఐ ఆధ్వర్యంలో మేము ఈ ఇళ్ల స్థలాల పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ మా యొక్క వినతి మీద వాళ్ళు స్పందించి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మన ఇల్లు కట్టుకోవటానికి ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు 5 లక్షలు ఇవ్వాలని చెప్పి, అట్లాగే అద్దెకున్నటువంటి వాళ్ళకి ఇంటి అద్దె కూడా ప్రభుత్వం చెల్లించాలని చెప్పి మా కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వినతి పత్రం మేడం గారికి సమర్పించాం. దుగ్గిరాల మండలమైన మగడేరు నియోజకవర్గం, దుగ్గిరాల మండలం ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామన్నారు. అలాగే 4 లక్షల రూపాయలు కూడా ఇంటి నిర్ణయాన్ని 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పింది కానీ ఇంతకంటే 2 సంవత్సరాలు దాటినా ముందు అడుగు వేసే దాఖలా కనపట్టాల. అలాగే మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మ్యాన్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆఫీసులో పెద్ద పెద్ద బోర్డులు కూడా పెట్టారు, నెలకు 1500 మహిళలకు ఇస్తామని. అది 2 సంవత్సరాలు జరిగిపోయింది, వాళ్ళకి రూపాయి ఇవ్వటం జరగలేదు. ఆ మహిళలకు కూడా ఇవ్వాలని కోరుతున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి, ఇంటి నిర్ణయానికి 4 లక్షల రూపాయలు ఇస్తామంది కుటుంబ ప్రభుత్వం. ముడి సరుకులు అన్నీ పెరిగినాయి కాబట్టి, రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం తక్కిళ్లపాడు సిబార్ దంతవైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత మెగా దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ చందు రోహిత్ సహకారంతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 200 మంది పైగా విద్యార్థులు దంత పరీక్షలు జరిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ అన్నదాసు శ్రీకాంత్ బాబు, డిప్లొమా ప్రిన్సిపల్ బాబిరెడ్డి జీవన్ కుమార్, డాక్టర్ బండిరెడ్డి విజయ్ కుమార్, వైద్యులు కె దేవకి, సృజన, డాక్టర్ చందు, ఢిల్లీ పోలీస్ సాయిబాబు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ అధికారులు, వాలంటీర్లు, 20 మంది కళాశాల వైద్య బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, లక్ష్మీనారాయణ, దేవకి మాట్లాడారు. సిబారా డెంటల్ మెడికల్ కాలేజ్ తరఫు నుంచి ఈరోజు మెగా క్యాంప్ ఒకటి నిర్వహించడం జరిగింది. మరి ఏంటంటే ఈ రోజుల్లో వాళ్ళ గురించి ఎక్కువ అవగాహన కలగాలి. స్టూడెంట్స్ చిన్నపిల్లలు కాబట్టి తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. మరి మన నోరు పళ్ళే కదా అని అంత తేలిగ్గా అనుకోకూడదు. అవి ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాము. ఈరోజు ఈ క్యాంపస్ మెగా క్యాంపు సంబంధించి చుట్టుపక్కల విలేజ్లు కూడా తెలియజేయడం జరిగింది. కొంతమంది వచ్చి చూసుకుంటా ఉన్నారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సింది కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాల్ ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అటానమస్ క్యాంపస్, చింతలపూడి, దుగ్గిరాల మండలం. ఈరోజు ఎన్ఎస్ఎస్ సర్వీస్లో భాగంగా సోమవారం రోజు మన క్యాంపస్లో సిబార్ డెంటల్ కళాశాల వాళ్ళు డాక్టర్స్ విచ్చేసి అందరు స్టూడెంట్స్కి ఒక అవగాహన సదస్సు లాగా టీత్ గురించి చాలా అవగాహన సదస్సు పెడతాం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి కారణం మా చైర్మన్ గారు శ్రీ చందు రామారావు గారు, అలాగే సెక్రటరీ మేడం చందు విజయలక్ష్మి గారు,
వైస్ చైర్మన్ రోహిత్ గారు మాకు ఇలా పర్మిషన్ ఇవ్వటం, ఈ క్యాంపస్లో ఇలా కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక స్టూడెంట్స్కే కాకుండా చుట్టుపక్కల విలేజెస్ కూడా మేము ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా దీని గురించి మంచి రెస్పాన్స్ వచ్చిందని మేము అందరం కోరుకుంటున్నాము. అలాగే ఇంత రెస్పాన్స్కి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ లక్ష్మణరావు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మేము సిబార్ దంత వైద్య కళాశాల నుంచి వచ్చాము. నా పేరు తాళ్ళూరి దేవకి, ప్రొఫెసర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, తక్కెలపాడు. ఈరోజు మేము దంత వైద్య శిబిరము నిర్వహించాము. ఇక్కడ చింతలపూడి నందు గల ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఇంజనీరింగ్ విద్యార్థినులకు నోటి పరీక్ష నిర్వహించినాము. సుమారు 150 మంది వరకు సదవకాశాన్ని వినియోగించుకున్నారు. వాళ్ళ యొక్క దంత సమస్యలను పరీక్షించిన తర్వాత వాళ్ళకి సూచనలు, సలహాలు ఇచ్చాము. అవసరమైన చికిత్స కోసం సిబార్ దంత కళాశాలకి రిఫరల్ కార్డ్స్ ఇష్యూ చేసినాము. వాళ్ళు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని తగు చికిత్సని పొందుతారని ఆశిస్తున్నాము. రాష్ట్ర మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ సహకారంతో నిర్వహిస్తున్న సంజీవిని ఆరోగ్య రథాన్ని సోమవారం దుగ్గిరాల రథం సెంటర్ వద్ద ఏర్పాటు చేశారు. మొత్తం 90 మంది వరకు పరీక్షలు జరిపించుకోగా అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అదేవిధంగా కంటికి సంబంధించిన పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రథం ఇన్ఛార్జ్ బొజ్జ బాలు యాదవ్ మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల గ్రామంలో మన శ్రీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మన నారా లోకేష్ గారు, అలాగే ఐటీ శాఖ మార్చులు, మంత్రివర్యులు ఈ దుగ్గిరాల గ్రామంలో నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని ఆరోగ్య రథం మన శివాలయం సెంటర్లో పెట్టడం జరిగింది. దుగ్గిరాల గ్రామంలో ప్రజలకి, కార్యకర్తల ఆరోగ్యం కోసం ఈ సంజీవని ఆరోగ్య రథాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు చాలామంది ప్రజలు కూడా దీన్ని వచ్చి సద్వినియోగపరుచుకున్నారు. లోకేష్ గారికి దీని పరంగా